Hi, hello, welcome back to my channel. And this video is all about outfit from scratch. And I love creating outfits. And today I'm going to recreate the Aditi Rao's outfit. And this outfit is very, very special. And creating celebrity outfits is very tough because వాళ్ళు వేసుకునేవన్నీ డిజైనర్ అవుట్ఫిట్స్ కాబట్టి ఇది కొంచెం కష్టమే. బట్ స్టిల్ ఐఎమ్ రెడీ టు డూ ఇట్ అండ్ ఐ కెన్ డూ ఇట్. సో నేనైతే మహిళా ఫ్యాబ్రిక్స్కి వచ్చిన ఫస్ట్ ఇక్కడ ఒకసారి చూద్దాము అనేసి. ఇది వచ్చేసి కోటిలో ఉంది స్టోర్. అండ్ పక్కనే స్వాతి ఫ్యాబ్రిక్స్ కూడా ఉంది. ఏదో డిజైన్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అసలు ఐడియా కూడా లేదు ఆ ఫ్యాబ్రిక్ దొరుకుతుందా దొరకదా అని. బట్ అంటే నేను కొంచెం ఏదన్నా అనుకున్నాను అంటే ఖచ్చితంగా దానికోసం సోర్సింగ్ అయితే నేను చాలా బాగా చేస్తా. బట్ మనం చూద్దాం అసలు ఆ ఫ్యాబ్రిక్ దొరుకుతుందా లేదా అనేసి. సో అంటే నేను కొన్ని లైక్ కోర్స్ మనం చాలా వీడియోస్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తాం కదా. సో అలా చూసి నేను ఈ మహిళా ఫ్యాబ్రిక్ స్టోర్స్కి వచ్చిన. అండ్ మనకంతా లైక్ అంటే ఈ మధ్యనే నేను ఇవన్నీ చేస్తున్నా కాబట్టి నాకు అంత ఐడియా లేదు అంటే స్పెసిఫిక్ స్టోర్స్ గురించి. బట్ స్టిల్ నేను ఈ స్టోర్కి అయితే వచ్చినాం. బట్ ఆ రోజు ఫుల్ వర్షం. బట్ స్టిల్ మేము వెళ్ళినాం అనమాట. అండ్ ఇక్కడ హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. అంటే లైక్ నార్సింగ్లో అయితే మనకి ఎలా అయితే హ్యూజ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. లైక్ చాలా రీజనబుల్ టు హై ఎండ్ ఉన్నాయి. సో నేను ఈ పర్టిక్యులర్ అవుట్ఫిట్కి అట్లీస్ట్ డయబుల్ ఫ్యాబ్రిక్స్ దొరికినా కూడా ఐఎమ్ లక్కీ అని అనిపించింది. అంటే అట్లీస్ట్ ఇట్స్ డిజైనర్ ఫ్యాబ్రిక్ అండ్ దాని మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. సో అది అంత ఈజీగా కాదు. బట్ స్టిల్ నేను చూద్దామని అయితే వెళ్ళిన, డయబుల్ చూసిన. అండ్ డయబుల్లో కూడా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ లైక్ వర్క్లో ఏం లేవు. చాలా మట్టుకు అన్ని ప్లెయిన్ బనారస్లో అలా ఉన్నాయి తప్ప నాకు అసలు వేరే ఏం దొరకలేదు. బట్ స్టిల్ కొంచెం హోప్ అవుతుంది అట్లీస్ట్ దొరుకుతుందేమో అనేసి. అంటే ఇక్కడ చాలా అన్నీ చూసినాము. బట్ స్టిల్ సర్చింగ్. అంటే ఈవెన్ అక్కడ వాళ్ళు రెస్పాన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఏదైతే ఆ పర్టిక్యులర్ అబ్బాయి ఉన్నాడో లైక్ చాలా ఓపికగా చూపించినాడు. అండ్ నేను చూపించిన రిఫరెన్సెస్కి తను చాలా సర్చ్ చేసినాడు. అంటే ఇంకా డయబుల్లో కాకుండా ఇంకేమైనా ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయేమో అని. సో నాకు కొంచెం టాస్క్ లాగానే ఉంది. అంటే నేను చాలా చూసిన తర్వాత కూడా నాకేం దొరకట్లేదు. బట్ నేను ఒక పాయింట్లో అనుకున్నా సరే లైక్ బనారస్లో తీసుకొని దాన్ని ఏమన్నా హైలైట్ చేపిద్దామా వర్క్తో అని. బట్ ఇట్స్ అవుట్ ఆఫ్ బడ్జెట్ అనిపించింది. అంటే ఫ్యాబ్రిక్స్ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. మేబీ లైక్ కొనేవాళ్ళు ఎక్కువైపోయినారు. అండ్ స్క్రాచ్ వీడియోస్ చాలామంది చేస్తున్నారు. దానివల్ల ఇట్లా ఫ్యాబ్రిక్స్ కాస్ట్ ఎక్కువైపోయిందా ఏంటో తెలియదు కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. అండ్ నాకు కొంచెం ఇది ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. బట్ ఏంటంటే ప్లెయిన్ బనారస్ వచ్చింది. సో ఒక పాయింట్లో నేను ఇది తీసుకుందాము అనుకున్నా. బట్ స్టిల్ ఒక డౌట్ ఉంది. ఎందుకు ఈ ఒక్క షాప్లోనే ఎందుకు ఇంకేమన్నా చూద్దాము. ఈవెన్ అక్కడున్న అబ్బాయి కూడా అదే సజెస్ట్ చేసిండు. మేడం మీరు ఒకసారి వేరే స్టోర్స్లో చూడండి, మీకు అక్కడ దొరకలేదు అంటే లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి, చూడండి అంటే మేబీ దొరకొచ్చు అన్నట్టు. అంటే ఇట్స్ ఓకే, వై నాట్ అనేసి ఇంకా మేము వెళ్ళినాం. ఇక్కడ దుపట్టాస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. లైక్ అంటే నేను పర్టిక్యులర్గా దుపట్టాస్ కోసం అయితే వెళ్ళలేదు కాబట్టి నేను ఎక్కువ ఏం చూడలేదు. బట్ నా మెయిన్ స్పాట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ మీద. సో పక్కనే ఉన్న స్వాతి ఫ్యాబ్రిక్స్లో కూడా చూసిన ఏమైనా దొరుకుతాయేమో అని. పైన చాలా హ్యూజ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. బట్ స్టిల్ నాకు ఇక్కడ కూడా ఏం ఆల్మోస్ట్ దొరకలేదు. అంటే ఏమంటారు, అది కొంచెం డిజైనర్ ఫ్యాబ్రిక్ కదా. ఆ డిజైనర్ ఫ్యాబ్రిక్ దొరకడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఒక టైంలో నేను అమ్మో ఇది దొరకదులే లైట్ తీసుకుందాము ఇంకా సరే అంటే మనం ఏదో ఒక అవుట్ఫిట్ అనుకున్నాము, అది మనకు దొరకాలి అని రూల్ ఏం లేదు కదా. ఇక మేము బయటికి వచ్చేసినాం అనమాట. ఇంకా ఆ రోజు సరే ఇంకా నెక్స్ట్ డే వెళ్దాం. నాకు అంటే ఒకసారి చార్మినార్కి కూడా వెళ్దాము, అక్కడ కూడా చూద్దాం అన్నట్టు అనిపించింది. అండ్ మేము పక్కనే ఉన్న రాయల్ టిఫిన్స్కి వెళ్ళినాం. నాకు అసలు బయట ఫుడ్ అంటే అస్సలు నచ్చదు. నేనెంతో ఇట్లా
ఏంటి ఒక గొడవ తర్వాత ఒకటి డిసైడ్ అవుతా అనమాట. అంటే నాకు అంత స్పెసిఫిక్‌గా నాకు నచ్చదు. ఎండ్ ఆఫ్ ద డే నేను ఏదన్నా చూజ్ చేసుకుంటా అంటే మళ్ళీ బ్రేక్‌ఫాస్టే ఎళ్తా. అది లైక్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ ఆర్ ఈవినింగ్ ఆహ్, ఏ టైంలో అయినా నేను చూజ్ చేసుకునేది లైక్ ఏదో ఒక బ్రేక్‌ఫాస్టే. సో, రాయల్ టిఫిన్స్‌లో టిఫిన్ తినేసి ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ దిస్ ఈజ్ నెక్స్ట్ డే ఈవినింగ్ లైక్ లుక్ ఎట్ ద సన్ నిజంగా ఈ కొన్ని డేస్‌లో సన్ ఎంత బావుంటుంది అంటే కలర్స్ ఓహ్ మై గాడ్! నేను చెప్పలేను. సో, ఇప్పుడు నేనైతే కేఆర్ కసత్‌కెళ్తున్నా. అంటే నాకొక లాస్ట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ దొరకకపోతే ఇంకా ఐయామ్ నాట్ గోయింగ్ టు డూ దిస్ అన్నట్టు నేను ఫిక్స్ అయిపోయినా. సో, ఇంకా లాస్ట్ ఆప్షన్ ఇది ఉన్నప్పుడు ఓకే. నేను కేఆర్ కసత్‌లో చూస్తే ఇన్ కేస్ నాకు దొరకలేదంటే లైట్ అన్నట్టు నేను ఫిక్స్ అయిపోయినా. బట్ స్టిల్ సీ ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు సోర్సింగ్ అనేది కంపల్సరీ చేయాలి. వెదర్ అది దొరుకుతదా దొరకదా సెకండరీ. బట్ స్టిల్ నేను ఒక లాస్ట్ ఆప్షన్‌కయితే ఇక్కడికొచ్చిన. సో, ఒక ఒక మంచి హ్యాపీనెస్ ఏంటంటే నాకు ఆల్మోస్ట్ సిమిలర్ ఫ్యాబ్రిక్ నాకు దొరికింది ఇక్కడ. ఇంకా నాకు అసలు ఆ టైంలో ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఆహ్, ఇదొచ్చేసి 1650 ఏమో ఉంది ప్రైస్ పర్ మీటర్. సో, 1650 అనగానే ఐ థాట్ తీసుకోవాలా వద్దా? ఎందుకంటే సీ నా థాట్ వచ్చేసి ఎవ్రీథింగ్ బడ్జెట్‌లో చేయాలి. ఎందుకంటే అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే మనం ఇంకొకరికి రిఫరెన్సెస్ ఇస్తున్నాం చేసుకోవడానికి. సో, అందరూ అఫోర్డ్ చేసేలాగా చేయాలి అనేది నా ఒపీనియన్. బట్ నేననుకున్న పర్టిక్యులర్ అవుట్‌ఫిట్‌కి నాకు చాలా తిరిగిన తర్వాత ఇది దొరికింది కాబట్టి ఓకే. లెట్స్ డూ ఇట్ అన్నట్టు నేనింకా తీసేసుకున్నా. అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి నేను రా సిల్క్ తీసుకొని లైక్ మీరు చూషినారు గదా! లైక్ బ్రౌన్ కైండ్ ఆఫ్ అది ఉంది గదా! నేను కలర్ బుక్‌లో వాళ్ళకి ఎగ్జాక్ట్ నాకు ఈ కలర్ కావాలనేసి అది డైకి ఇచ్చేసిన అక్కడే. అంటే కేఆర్ కసత్‌లోనే డైకి ఇచ్చేసిన అనమాట. దెన్ అక్కడ నుంచి ఇంకా మేము వచ్చేసినాము. లైక్ పెద్ద ఆప్షన్స్ ఏం లేవు. ఈవెన్ నేను బార్డర్ గూడా బ్లౌజ్‌కి ఏమంటారు ఎల్బో దగ్గర బార్డర్ గూడా అది మగ్గం వర్క్ ఉంది. నేను దానికి గూడా లేస్ తీసుకున్నా. అది మీకు దీంట్లో నేను యాడ్ చేయలేదు. బట్ యాహ్! చూపిస్తా నేను. అండ్ మేమక్కడ ఇంకా నాకు ఆ అవుట్‌ఫిట్ దొరికింది. ఐయామ్ హ్యాపీ అండ్ అక్కడ నుంచి అయితే వచ్చేసినాం. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్‌పుట్. స్టిచ్చింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. అండ్ మీకు ఫైనల్ రిజల్ట్స్ చూపియడానికి ఐయామ్ వెయిటింగ్ అనమాట. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్ మై ఇన్‌స్టాగ్రామ్. బాయ్.